వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చైనా బలహీనతపై భారత్ గురిపెట్టింది. మలక్కా స్ట్రైట్ చుట్టూ ఇండోనేషియాతో కలిసి భారత్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. భారతదేశం చాలా నిశ్శబ్దంగా చైనా యొక్క అత్యంత కీలకమైన సముద్ర లైఫ్ లైన్ పై తన పట్టును బలపరుచుకుంటోంది. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ భూమిని ఆక్రమించుకోవడం కాదు, కేవలం మన బలమైన ఉనికిని చాటుకోవడమే అన్నిటికంటే పెద్ద శక్తిగా మారుతుంది. మలక్కా స్ట్రైట్ సరిగ్గా అలాంటి ఒక వ్యూహాత్మక ప్రాంతం. ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటన అనేది కేవలం ఒక సాధారణ దౌత్య పర్యటన కాదు. ఇది క్షిపణులు, ఖనిజాలు, సముద్ర రంగంలో పట్టు మరియు చైనాకు షాక్ ఇచ్చే వ్యూహాత్మక అంశాల చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు భారతదేశానికి చెందిన అండమాన్ నికోబార్ దీవులు, మరోవైపు ఇండోనేషియాకు చెందిన నతూనా దీవులు ఉన్నాయి. ఈ రెండిటి మధ్య మలక్కా స్ట్రైట్ ఉంది. చైనాకు సంబంధించిన చమురు దిగుమతులు, అంతర్జాతీయ వాణిజ్యం మెజారిటీ భాగం ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. కాబట్టి ఇక్కడ భారత్ పట్టు సాధించడం చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఇండోనేషియాకు చెందిన సంభాంగ్ పోర్ట్తో భారతదేశ సహకారం నిరంతరం పెరుగుతోంది. ఈ రెండు ప్రాంతాల భౌగోళిక స్థానాన్ని గమనిస్తే మలక్కా స్ట్రైట్ చుట్టుపక్కల భారతదేశ సముద్ర ఉనికి గతంలో కంటే ఇప్పుడు చాలా బలంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. ఈ కారణం చేతనే భారత్ మరియు ఇండోనేషియా దేశాలు రక్షణ, సముద్ర భద్రత, కనెక్టివిటీ మరియు ఇతర వ్యూహాత్మక విషయాలలో వేగంగా కలిసి పనిచేస్తున్నాయి. దీనితో పాటు తమ యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు ఇండో పసిఫిక్ విజన్ లో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో భారత్ తన సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. ఇప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఇండోనేషియా చేరుకున్నారు. ఇది చైనాకు ఒక స్పష్టమైన సందేశం. నతూనా దీవుల సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ చొరబాట్లపై ఇండోనేషియాకు ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. భారత్ కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చట్టబద్ధమైన నిబంధనల పాలనను కోరుకుంటోంది. అందుకే ఈ పర్యటనల టైమింగ్ యాదృచ్ఛికం కాదు. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు ఇప్పుడు ఇండోనేషియాతో రక్షణ, వాణిజ్యం మరియు సముద్ర భాగస్వామ్యంలో భారత్ గ్లోబల్ పవర్ గా దూసుకుపోతోంది. దీని అర్థం భారత్ ఎవరి సముద్ర మార్గాన్నైనా అడ్డుకోవాలని అనుకుంటోందని కాదు, కానీ హిందూ మహాసముద్రంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో భారతదేశ పాత్ర గతంలో కంటే ఇప్పుడు ఎంతో బలంగా మారుతుందనేది మాత్రం పచ్చి నిజం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.